హలో! ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారి కొలువులో మంత్రి గారు, వారి పటాలు అందరూ ఉంటారుగా. రాజుగారితో పాటు ఆయన సన్నిహితుడుగా మంగళోడు కూడా ఉండేవాడు. మంగళోడు రాజుగారికి కావలసిన ప్రతి పర్సనల్ పని చేసి పెట్టేవాడు. మాలిష్ చేయటం, సొంత పనులు చేయటం, రకరకాల హెయిర్ స్టైల్స్ చేయటం అన్నీ చేసి పెట్టేవాడు మంగళోడు. రాజుగారికి మంగళోడు అంటే బాగా ఇష్టం. ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతూ ఉండేవాడు. కబుర్లు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. రోజంతా రాజుగారితోనే ఉండేవాడు మంగళోడు. అయితే ఒకరోజు కానీ లీవ్ పెట్టాడంటే మంగళోడు, తెల్లారి రాజుగారు ఏమనేవాళ్ళు, "నువ్వు రాకపోతే అసలు ఏమీ తోచలేదు. నాకు అన్నం కూడా తినబుద్ధి కాలేదు. నువ్వు కబుర్లు చెప్తా ఉంటేనే బాగుంటుంది నాకు. కనీసం పక్క కూడా సరిగా పడుకోలేకపోయా, పక్కలో పడుకోలేకపోయా నేను నీ కబుర్లు వినపడక" అని అలా చెప్తుంటే మంగళోడికి గర్వం బాగా ఎక్కేసింది. నేను లేకపోతే రాజుగారికి తోచట్లేదంట అని. పేసినంత గర్వమైన ఎవరికైనా ఉంటుంది కదా. సరే, మన మంగళోడి జీతం 100 వరహాలు. ఒకరోజు మంత్రి గారు అటు ఇటు వెళ్తా కనిపించారు బయట. "నమస్కారం మంత్రి గారు, నాకు రాజుగారు 100 వరహాలు ఇస్తున్నారు. మీ జీతం ఎంత ఉంటుందండి?" అని అడుగుతాడు. "నాకు 1000 వరహాలు ఇస్తారు రాజుగారని" నిజమే చెప్పారు మంత్రి గారు. మనోడు మనసులో ఏమనుకుంటున్నాడు మంగళోడు, రోజంతా అంటి పెట్టుకొని ఆ కబుర్లు ఈ కబుర్లు సొంత పనులు పర్సనల్ పనులు అన్నీ చేసి పెడితే 100 వరహాలేనా నాకు? ఏదో ఒక మాట చెప్తాడు, అడిగింది చెప్తాడు, మీటింగ్ ఉంటే వస్తాడు, మీటింగ్ లేకపోతే రాడు దర్బార్కి. మంత్రి గారు అయినా 1000 వరహాలా అని చెప్పి టపాలన రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, "రాజావారు, నాకు 100 వరహాలు మాత్రమే ఇస్తున్నారు. రోజంతా మీతో ఉండి కబుర్లు చెప్తా, మీ పర్సనల్ పనులన్నీ చేసి పెడతాను. మరి మంత్రి గారు ఏదో ఒక మాటే మాట్లాడతారు మీతో, మీరు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తాడు, వెళ్ళిపోతాడు. 1000 వరహాలు ఎందుకు ఇస్తున్నారండి మంత్రి గారికి?" అని చెప్పి అడుగుతాడు మనవడు. అనేసరికి రాజుగారికి నవ్వొచ్చి, "కొన్ని రోజులు యాక్ట్ చెప్తాలే, నీ పనులు నువ్వు చేసేసుకో" అని ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. సరే, ఒకరోజు 10-15 రోజులు అయిన తర్వాత, "రాజుగారు, మీరు ఇంకా నాకు సమాధానం చెప్పలేదు. నాకు 100 వరహాలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు చెప్పండి" అని అడుగుతాడు. ఆ రోజు కోలాహలంగా వినిపిస్తూ ఉంటుంది రాజుగారు అంతఃపురంలో కూర్చుంటే. బయట నుంచి శబ్దాలు. "ఏంటో వెళ్ళి చూసిరా ఒకసారి, బయట ఏంటో మోతగా ఉంది, ఒకసారి వెళ్ళి చూసిరా" అని అడుగుతారు. మన మంగళోడు బయటకెళ్ళి చూసి వచ్చాడు. "ఏం చూసావు" అని అడుగుతారు రాజుగారు. మన అశ్వశాల ఉంది కదండి, అక్కడే కోలాహలంగా ఉంది" అని అంటాడు. "కోలాహలం దేనికి సంబంధించింది? అశ్వశాలలో ఏం జరిగింది? ఎందుకు కోలాహలంగా ఉందో చూసిరప్పు" అని మళ్ళీ చెప్తాడు. మనోడు రెండో ట్రిప్ వెళ్తాడు. అశ్వశాల దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎందుకు కోలాహలం అని అడిగేసరికి ఒక గుర్రం ఈనింది అని చెప్తారు. వెంటనే టపీమని రాజుగారి దగ్గరికి వచ్చి, "ఒక గుర్రం ఈనిందంటండి, అందుకే కోలాహలంగా ఉంది" అని చెప్తాడు. "ఏ గుర్రం ఈనింది" అని మళ్ళీ అడుగుతాడు. ఏ గుర్రం ఈనింది అనేది మనోడికి తెలియదుగా. మళ్ళీ అశ్వశాలకి వెళ్ళి రాజుగారికి ఎంతో ఇష్టమైన తెల్ల మొహం మీద నల్ల చుక్కలు 4 ఉంటాయి. తెల్ల మొహం మీద 4 పుట్టుమచ్చలున్న అశ్వం ఈనింది అని తెలుసుకొని టపీమని మళ్ళీ రివర్స్లో ఇక్కడికి వచ్చేసి చెప్తాడు. "నాకు ఇష్టమైన 4 చుక్కలున్న గుర్రం, సరే, కోలాహలం అందుకే ఈనింది, నాకు ఇష్టమైన గుర్రమే ఈనింది. ఎంతమంది పిల్లలు పుట్టారు" అని అడుగుతాడు. మనోడు మళ్ళీ 4గో ట్రిప్ వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి కనుక్కొని మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చి, "2 ఆడపిల్లలు, 1 మగపిల్ల పుట్టిందండి" అని చెబుతాడు. "ఓకే, గుడ్ న్యూస్" అంటాడు. సరే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని చెప్పి అంటారు. ఇంతలోనే మంత్రి గారు వస్తారు రాజుగారి దగ్గరికి. "ఏంటి విషయం మంత్రి గారు" అంటే, "2 రోజులు క్యాజువల్ లీవ్ తీసుకుంటానండి, అది చెప్దామని వచ్చాను మీ దగ్గరికి" అంటాడు మంత్రి గారు. "బయటంటే కోలాహలంగా ఉంది మంత్రి గారు, ఒకసారి వెళ్ళి కనుక్కొని చూసిరండి ఏం జరుగుతుందో, ఎందుకు కోలాహలం ఏంటో, అసలు బాగా చప్పుడుగా అనిపిస్తుంది లోపలికి" అని అనేసరికి మన మంత్రి గారు వెళ్ళి 10 నిమిషాల తర్వాత రాజుగారి దగ్గరికి వస్తారు. వెళ్ళి అక్కడ రాజుగారికి చాలా ఇష్టమైన గుర్రం ఈనింది, దానికి 2 ఆడపిల్లలు, 1 మగపిల్ల పుట్టారు. తల్లి పిల్ల అందరూ చక్కగా ఉన్నారు, సౌఖ్యంగా సుఖంగా ఉండారు, ఆరోగ్యంగా ఉండారు అని చెప్పి రాజుగారితో చెప్పాల్సినవన్నీ చెప్పి వెళ్ళిపోతాడు. లీవ్ తీసుకొని శాంక్షన్ చేయించుకొని లీవ్. మంగళోడికి ఇప్పుడు అర్థమైందా, నీకు 100 వరహాలు ఎందుకు, మంత్రి గారికి 1000 వరహాలు ఎందుకు అని చెప్తాడు. మనోడికి అర్థమైపోయింది. ఒక పని చెప్తే 4 ట్రిప్పులు వెళ్తే కానీ రాజుగారికి కావాల్సిన కొంచెం ఆన్సర్ వచ్చింది. 5 మార్కుల ఆన్సర్ చెప్పినట్టు చెప్పాడు. 20 మార్కుల ఆన్సర్ చెప్పాల్సింది. మన మంత్రి గారు 10 మార్కులు క్వశ్చన్ అడిగితే అక్కడ 20 మార్కుల ఆన్సర్ చెప్పాడు. అందుకే మంత్రి గారికి షార్ప్నెస్కి, ఆ బ్రెయిన్ వాడే విధానానికి 1000 వరహాలు ఇస్తున్నానని చెప్తాడు. ఇదే చెప్పాలనుకున్నా. మీకు అర్థమైపోయింది కదా. ఒక విషయం గురించి ఏదైనా మన సబార్డినేట్ని అడిగారు అంటే మన సుపీరియరు,
మన సుపీరియర్ మనల్ని అడిగాడు అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పగలిగేలా ఉండాలి. అప్పుడే మనల్ని సంపద వరిచ్చిద్ది. ఇదే నేను చెప్పాలనుకున్నా. తెలియంది నేర్చుకోవాలి, షార్ప్ చేసుకోవాలి, అడుగుతూ ఉండాలి. మన బాస్ మెంటాలిటీ ఏంటో తెలిసిన తర్వాత అతను అడిగే విధానం కూడా అలవాటైపోయిద్ది. షార్ప్గా అతను అడిగే విధానం తెలిసినప్పుడు ఆన్సర్ చెప్పగలిగే స్థితి కొన్నాళ్ళకి వచ్చేసిద్ది. దాన్ని ఎవరు ఆపలేరు. నేర్చుకున్నాక ఆగదు కదా, జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. నేనైనా అంతే, తెలియంది నేర్చుకోవడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటా. నీకు రాదు, నీకు తెలీదు అని అంటే ఎప్పుడు కుంగిపోకూడదు. నేర్చుకోవాలి, చేసి చూపించాలి, పట్టుదలగా విజయాన్ని అందుకోవాలి. అప్పుడే విజయం నీ పాదక్రాంతం అవుతుంది. సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.